అంటే ఒక మాట అనుకోలేమో, ఎందుకంటే తనకి అంటే ఈ టర్మ్ కంపల్సరీ మాట్లాడేది తన నోటి దురుసు అనేటువంటిదే, తన నోటి దూల అనేటువంటిదే రాజాసింగ్ గారికి వ్యతిరేకమైంది అనేటువంటిది ఆయన వెంపటి తిరిగేటోళ్ళే, లేదంటే బీజేపీ పార్టీ నేతలే చెప్పేటువంటి మాట వాస్తవం అయితే కదా. ఇప్పుడు నోటి దుర్సు అంటే బండి సంజయ్, రాజాసింగ్ లాంటి నేతలకు వాళ్ళకు ప్లస్ పాయింట్ గా అయిందే నోటి దుర్సు. అంటే కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం, జనాల్లో నానటం, ఇటువంటివి వాళ్ళకు ప్లస్ వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్. కాకపోతే ఎప్పుడంటే అవి అన్ని వేళలో పని అన్నట్టు ఎప్పుడో ఒకసారి అవి డౌన్ చేసి పడిస్తాయి. అటువంటి సిచ్యువేషన్ రాజాసింగ్ కు ఇప్పుడు ఎదురైంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా అప్పుడు అది హైదరాబాద్ సంబంధించింది కాబట్టి తన వాళ్లకు ఇచ్చుకోవాలన్న ఒకటి రాజాసింగ్ ఆలోచన ఉండేది. అది ఏమైపోయిందంటే గౌతమ్ రావుకి ఇచ్చారు. గౌతమ్ రావుకి ఇవ్వడం వల్ల ఏమైపోయింది, రాజాసింగ్ బాగా హట్ అయిపోయి అసలు చాలా సీరియస్ ఎలిగేషన్ చేసింది అన్నట్టు. అసలు పార్టీలో స్క్రాప్ ఉంది, ఇది పోతే తప్ప పార్టీ బాగుపడదు. ఇంకోటి ఇది బల్లలు దూర్చుకునే వారికి, టేబుల్ తూర్చే వాళ్ళకు పార్టీలో మేకప్ మెన్లు ఉన్నారు, బల్లలు దూర్చే వాళ్ళకు టికెట్లు ఇస్తారని చెప్పి ఇంత పెద్ద కాంట్రవర్సీ కామెంట్ చేసిండు.